పప్పు మనం రెగ్యులర్గా చేసుకునే వంటకమే కానీ సీజన్లో వచ్చే చింతకాయలతో బచ్చల కూర పప్పు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం చింతకాయలు తీసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. అంతలోపు ఒక 3 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని ఒక కట్ట బచ్చల కూర కట్ చేసుకోవాలి. ఒక గ్లాస్ కందిపప్పుని ఉడికించుకోవాలి. ఇందాక ఉడకబెట్టుకున్న చింతకాయలను చల్లారాక ఇలా పిసికేసి పిప్పినంతా తీసేసి బయట పడేయాలి. ఒక కడాయి తీసేసుకొని దాంట్లో ఒక గంటెడు నూనె, కొంచెం పోపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ వేసేసి ఇందాక తరిగి పెట్టుకున్న టమాటాలు, బచ్చల కూర వేసేసి కలిపేసుకొని మూత పెట్టేసి మెత్తగా ఉడకనివ్వాలి. దీంట్లో ఇందాక ఉడికించుకున్న పప్పు, ఇంకా కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కారం, ఇందాక తీసుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసేసి మొత్తం ఒకసారి ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బచ్చల కూర చింతకాయ పప్పు రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి.